హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. మన టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకుందాం, వచ్చేయండి. ఇవ్వనండి మన దొండకాయలు మళ్ళీ వచ్చేసే కొన్ని కాయలు అయితే. ఈ దొండపాదం పైకి వెళ్ళిపోయిందండి. నెట్ట పైనే ఉంది ఇదంతా కూడా, కింద లేదండి. ఎండాకాలం అయితే చాలా బాగా వస్తున్నాయి దొండకాయలు మనకి. ప్రతి హార్వెస్ట్లో కూడా దొండకాయలు అయితే మనకు కరువు లేవండి. దొండపాదికి మనం ఇది నెట్ అయితే వేసాం కదండి. ఈ నెట్ట నిండా కూడా ఇదే పాకేసింది అనమాట. భలే అల్లికిపోతుందండి పాదు అయితే మటుకు. ఈ పైనే ఉంది, పాదంతా కూడా పైనే ఉంది. ఈ పక్కలంట కట్టాము కానీ అసలు ఈ పక్కలంట అదేమీ పాకలేదు. మనకు నెట్ పట్టుకుని మాత్రం ఉండిపోయింది. ఇది కోతులకి వేసాం కానీ దీనికైతే బాగా ఉపయోగపడిందండి నెట్. కాకపోతే మనకు కోయడం కొంచెం కష్టమే. పైన ఉన్నాయి కదా కాయలు. నేనైతే ఇక్కడ స్టూల్ వేసేసుకున్నానండి. స్టూల్ వేసుకుని మరీ కోసేస్తున్నాను అనమాట కాయలు. చూసారా ఎంత బాగున్నాయి, ఆనిముచ్చేలాగా దొండకాయలు అయితేను. టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి కాయలు. ఈ బాగా పైకి వెళ్ళిపోయింది అనమాట పాదు. తీగలు చూసారా, తీగకి కూడా ఎన్ని కాయలు పడ్డాయో. పాదు అయితే బాగానే ఉందండి, హెల్తీగానే ఉంది పాదు. ఎండాకాలం కూడా పై వరకు కూడా దీనికి పాకే అవకాశం ఇవ్వాలే కానీ మనం భలే పాగుతుందండి దొండపాదు అయితే. చూసారుగా తీగు, ఆ ఒక్క తీగకి ఎన్ని కాయలు ఉన్నాయో దొండకాయలు మనకి. అందట్లేదండి అసలు అది కోయడానికి. మా పిల్లని కొయ్యమంటే ఆడ అసలే కొయ్యట్లేదు. ఇవి నువ్వే కోసుకోమ్మ ఏదో రకంగా, నేను వీడియో తెస్తాను అంటున్నాడు. ఇంక నేనే ఏదో రకంగా బాధపడి మరీ కోసేస్తున్నాను అనమాట. ఇంక వండించేసామంటే ఈ పళ్ళు పండిపోతున్నాయండి. ఈ పండిపోయిన దగ్గర నుంచి ఈ పెట్లో పాడు చేసేస్తున్నాయి అనమాట. ఈ టమోటాలు పాడు చేసేస్తున్నాయి. ఈ దొండకాయలు తింటే పోన్లేండి, టమోటాలు అయితే ఇంకా వాటికి పండగలా ఉంటుందన్నమాట. చెర్రీ టమోటాలు చూస్తే చాలు ఇంకా. ఇంత ఎండల్లో కూడా పాదులు అయితే బాగానే ఉన్నాయండి మనకి. ఈ టమాటా మొక్కలు చచ్చిపోయినాయిలేండి. ఇంకా తీగకి దొండకాయలేనండి ఇంకా మనకి. చక్కగా 30 కేజీ దొండకాయల వరకు వచ్చేస్తున్నాయి అనమాట వారంలో ఒకసారి. వారం కూడా అవ్వలేదు అప్పుడే. చూసారుగా మీరు కాయలు ఎంత బాగున్నాయో తీగలకి. నేను ఇటుపక్క అయితే ఇంకా స్టూల్ వేసుకుని ఇంక ఇదే పని మీద ఉన్నాను. ఇంకా ఈ తీగలు ఆగితే తెగిపోతాయేమో అని నేను ఇంకా అలా జాయిగా ఇంకేదో రకంగా మనం బాధపడి కోసేయాలని కోసానండి కాయలు అయితే మటుకు. ఇంకా పైన ఉండిపోయినాయి అనమాట. ఇంకా పైకి ఉండిపోయి ముదిరిపోయి అవి పండిపోతున్నాయి కాయలన్నీ కూడా. ఇంకెందుకులేండి, తీగలాగితే అనవసరంగా తెగిపోద్ది కదా. ఇంకా అందుకే నేను పై కాయలన్నీ వదిలేశాను. ఇంకా ఈ పళ్ళు పండిన దగ్గర నుంచి పిట్టలు అయితే తింటున్నాయండి. చిలకలు అవి వస్తున్నాయి. ఇంకా వాటికి పండగలా ఉంటుందన్నమాట. ఫోన్లేండి, మనం కొన్ని తీసుకున్నా కొన్ని వాటి కోసమన్నా వదిలేయాలి కదా. ఇంక అందినంత వరకు కూడా నేను కోసేసాను అనమాట కాయలు. మొన్నే కదండి మనం కోసుకున్నాం. ఇవి కోసేస్తే మళ్ళీ పిందులు అవి పడతాయి కదా, అవి మళ్ళీ మనకి తయారవుతాయి అన్నమాట. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. ఎండాకాలం కూడా బాగానే కాస్తున్నాయి ఈ కాయ చెట్లు అయితేనే. పాతవి కానీ ఇది చెట్టు అయితే బాగా కాస్తుంది కాయలు. ఆ స్తంభం మీద మాత్రం ఉండిపోయినాయండి కాయలు అయితే, అసలు అందట్లేదు. ఇంకా అవి ఇంక వదిలేసాను. ఇంకా తర్వాత కొత్త కోయడం, లేకపోతే ఇంకా ఎలా ఉండడమే. మా అబ్బాయి కోసిన కాడ చాలే అమ్మ, ఇంకా ఈ పిట్ల కోసమన్నా వదిలేయని బతిమాలేస్తున్నాడు అనమాట. ఇంకా వాటిని వదిలేసాను. ఇక్కడ చూసారా మీరు, బంతిపళ్ళు అంటారండి వీటిని, మలబరి కూడా అంటారనమాట.
ఏటో కానీ జంట కవల్లా ఎంత బాగున్నాయో అన్నీ కూడా జంటల కిందే వచ్చాయండి. ఈ చెట్టు ఏంటో కానీ మరి ఈ 2 పళ్ళు కింద వచ్చినాయి. 2 అదే కవలాట్లా ఉన్నాయన్నమాట. ఈ ప్రూనింగ్ చేసేసి మనం మొత్తం ఆకులు దూసేసాం అనుకోండి, మళ్ళీ సైడ్ నుంచి కొమ్మలు వచ్చి మనకి మళ్ళీ ఆ కొమ్మలకి కొత్త కొమ్మలకి కాయలు వస్తాయన్నమాట. పుల్లగా తీయగా ఉంటాయండి. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. పండాలన్నమాట బాగానే. బ్లాక్గా ఉంటాయన్నమాట పండితే. నేను మీకు చూపిస్తాను, ఆగండి. చూసారుగా ఈ కాయలు నేను ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ కొత్తగా కొమ్మలు వచ్చి కాయలు వచ్చాయి అన్నమాట. ఎక్కడగా ఆ స్టెమ్ని కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచ్ వచ్చిందనమాట. వచ్చి మళ్ళీ మనకి కాయలు మళ్ళీ ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ పైన ఉన్నది ఆ చిగురు కూడా మనం కట్ చేసుకోవాలండి. కత్తి లేదు మన దగ్గర, నేను చేతితో ఇరిసేస్తున్నాను అనమాట. దీన్ని ఇలా తీసేసుకున్నట్టయితే మళ్ళీ మనకి సైడ్ నుంచి కొమ్మ వచ్చి ఆ కొమ్మకు మళ్ళీ ఇలా కాయలు వస్తాయండి. ఇలా చేసుకోవాలన్నమాట. మలబరి మీడియం సైజేనండి మలబరి పళ్ళు. ఇవి టేస్ట్ బాగుంటున్నాయి. ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి, మళ్ళీ మనకి కోసేసుకుందాం. ఇంక ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, విపరీతమైన ఎండలండి బాబు. కోసేస్తున్నాను ఇంక కాయలు. పాదులైతే పైన కట్టాం కదండి బరకాలు, అందువల్ల ఏమో గ్రీన్గానే ఉన్నాయన్నమాట. ఈ సంచి ఒకటి కట్టేసాను నేను, ఇడ్లీ సంచి. ఒక కాయకి అంటే ఒక కాయ పుచ్చుల కింద వచ్చేస్తుందండి. అంటే పండుగ ఏదన్నా అదే పండుగ వాలితే అలా వచ్చేస్తాయి ఏంటండి కాయలు. పురుగు పడుతుంది అనమాట ఒక్కొక్క బీరకాయలోని. మనం ఇలా కవర్లు కానీ లేకపోతే సంచులు కానీ ఇలా కట్టుకున్నట్టయితే క్లాతులు కానీ కాయలు బాగానే ఉంటున్నాయి. ఒక్కొక్కటి బాగానే ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కటే ఇలా తయారవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా కోసేద్దామండి. ఈ ఎండాకాలం కదా, ఎక్కువగా పాదు మీద ఉంచినా కానీ పాదులు గ్రోత్ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇంక ఈ కాయలు తీసేసుకుంటాయి కదా బలవంతాన, చిన్న కాయలు ఇంక ఎదగవండి. ఇంక అందుకే నేను వీటిని కోసేస్తున్నాను అనమాట. ఇవి మనకు తెలిసిన వాళ్ళు అడిగారండి కాయలు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారంట ఊరు, ఇచ్చేద్దాం ఇవి కోసి. ఇక్కడ టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి, చెర్రీ టమాటాలు. ఇవి కూడా కోసేద్దాం. కొన్ని పచ్చికాయలు ఉన్నాయండి, ఇంకా ఈ చట్నీ చేసేస్తాను అనమాట. ఇంకా తీసేయడం. ఈ చెట్లు అయితే ఇంకా ఏం కాయ ఏమి రావట్లేదండి. పూత అయితే బాగానే వస్తుంది కానీ కాయ కింద అయితే ఏం మారలేదన్నమాట. చెట్లు అయితే బాగానే ఎదిగిపోయినాయి కానీ కాయలు ఏమి రావండి. ఇంక తీసేసుకుందాం ఇంకా మొక్కలైతే. కొత్తగా పెట్టానండి ఆనపకాయ పాదులు. అయ్యి లేట్ అయిపోయింది కదా మనకు పెట్టడం వల్ల. ఇది మనకి ఇంకా అలా కాస్తున్నాయి కదా అందాక. ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్టు చూసారు అప్పుడు మీరు, అది మళ్ళీ పూత పిండి అయితే వచ్చింది మనకి. ఈ కొత్త మొక్కలు పెట్టాను, పచ్చిమిరపకాయ మొక్కలు. ఇప్పుడు ఇప్పుడే ఆకుముడత అనేది వదులుతుంది అనమాట. మనకి ఇక్కడ ఒక చెట్టు ఉంది, టమాటా చెట్టు, దాన్ని కూడా కోసేద్దాం. చెర్రీ టమాటాలు అండి. ఇంక అయితే పిందులు ఏమీ లేవు, ఇంకా ఇప్పుడు ఏమీ లేవు. దీన్ని మొత్తంగా కోసేద్దాం. కొత్త మొక్కలు పెట్టానని చెప్పాను కదండి, పూత వచ్చింది కానీ కాయలు అయితే ఏమి నిలవట్లేదు. మరి ఏమన్నా కాయలు కాస్తాయో లేదో తెలియదు. అవి 10 మొక్కల వరకు పెట్టాను కానీ మొక్కలు కూడా అదొక రకంగా మారిపోయినాయండి.
రెండో మూడో మొక్కలు పూత పోతుంది అనమాట. గోచిక్కుళ్ళు అవి పెట్టాను, అవి ఇంకా అందుకోలేదండి మనకి. ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం. ఇక్కడ తోటకూర విత్తనాలు రెడీ అయిపోయినాయండి మనకి. కొత్తిమీర కూడా తీసుకుందాం. ఇలా నాకు కావాల్సినోడల్లా 2 డబ్బులు అయితే తీసుకుంటానండి నేను. మనకు ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. భలే స్మెల్ ఉంటుందండి కొత్తిమీర అయితే. ఎండాకాలం బాగానే వస్తుంది కొత్తిమీర అయితే. ఇక్కడ నేను ఎన్నాళ్ళ పట్టో ఎదురు చూసిన చెట్టు అయితే వచ్చేసిందండి. ఆ చెట్లో 2 చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఈ కోసేసిన తర్వాత ఈ చెట్టు గురించి మాట్లాడదాం. మొన్న కోసాం కదండి చిక్కుడుకాయలు, పెద్ద ఏమీ లేవు. 2 కాయలు ఉంటే ఇంక ఇవి కూడా కోసేస్తున్నాను అనమాట. పురుగు వచ్చేస్తుంది అనమాట వీటికి కూడా. ఇదేనండి మనం ఎంతగానో ఎదురు చూసే చెట్టు, మిరప చెట్టు అండి ఇది. ముఖి మిర్చి అండి ఇది, ఇంద్రధనుస్ మిర్చి కూడా అంటారు దీన్ని. వైట్ అనమాట అందులోనే. ఇప్పుడేనండి పూత పిందె పడుతుంది. ఇది 4 నెలలు పట్టి ఎదురు చూస్తున్నాం ఈ చెట్టు. ఇది ఒక్క మొక్కే బతికిందనమాట. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన చుట్టాల దగ్గరే తీసుకున్నాం ఇది విత్తనాలు. తెచ్చి వేసాం కానండి, మొక్కలు అయితే మొలిసే కానీ చచ్చిపోయినాయి అనమాట. ఇది ఒక్కటే బతికింది మనకి. ఇది ఇప్పుడే పూత పిందే పడుతుంది అనమాట. దీనికి పెద్దగా ఆకుముడత అనేది ఏమి రాదండి. ఇది మామూలు చెట్లకు వచ్చినట్టయితే ఏం పెద్దగా ఏమీ రాదనమాట. ఇది తెగుళ్ళు అయితే తక్కువేనండి ఈ మిరపలో అయితేనే. మనం ఇలాంటివి 4 మొక్కలు పెట్టుకున్నట్టయితే మనం 2-3 కాయలు వేసుకుంటేనే చాలా ఘాటు అంటున్నారు. మరి మనం ఇంకా కొయ్యలేదనమాట ఈ కాయలు. తెలియదండి దీని టేస్ట్ కూడా మనకు తెలియదు. ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. ఈ ఎండాకాలం మనకు పని జరుగుద్దండి అలా కాయలు అయితే. జాగ్రత్తగా చూసి దీన్ని విత్తనాలు అనేది మనం తీయాలండి ఏదో రకంగా. ఇవి వచ్చిన కాయలు, కొన్ని కాయలు అయితే వదిలేసుకుంటాం. విత్తనాలు వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇంకో చెట్టు అండి, మన ఫేవరెట్ చెట్టు ఇది కూడా. ఇది ఒక్కటే బతికిందనమాట ఈ మొక్క కూడా. మొన్న పండలేదండి, పచ్చిగానే ఉన్నాయి కాయలు. మరి ఎండలు ఎక్కువైపోయిన వలన ఏంటో తెలియదు. ఇది క్లాత్ కట్టాను అనమాట నేను. ఈ పెట్టలేమని తినేస్తాయేమో అని క్లాత్ కట్టానండి. ఈ కట్టగానే చక్కగా పండిపోయినాయి అనమాట. 4 రోజులకే పండిపోయినాయి కాయలు. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా మనకి. కాయలు అయితే పగుళ్ళు కూడా వచ్చేసినాయండి, బాగా పండిపోయి. నేను చూడలేదు, ఈ క్లాత్ కడితే అందులో కనిపించలేదు నాకు. ఈ తర్వాత ఇప్పు చూస్తే మొత్తం కాయలన్నీ కూడా పండిపోయాయండి. ఈసారి అన్ని విత్తనాలు చేసి మొక్కలు అనేది ఎక్కువేసి అందరికీ కూడా విత్తనాలు ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఈ కాశీ టమాటో అండి ఇది. భలే ఉంది కదండి చూడడానికి, దీని షేప్ కూడాను. టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇది. ఎంత పండిపోయినా కూడా కాయ అసలు మామూలు టమాటాలాగా ఈజీగా అయితే కొయ్యలేము వీటిని, అంత గట్టిగా ఉంటున్నాయి అన్నమాట దీని తొడుగులు. ఇది చూసారా ఎలా ఉందో, కవల పిల్లలాగా. 2 టమాటాలు కలిసిపోయినట్టుగా ఉందండి, చూడండి ఎంత బాగుంది ఇది. పగుళ్ళు వచ్చేసినాయి అనమాట బాగా పండిపోయి. వీటి సీడ్ డెవలప్ చేసి మనం అప్పుడు
జనాలకి ఇద్దామండి, మళ్ళీ వాళ్ళు కూడా పండించుకుంటారు కదా. కాయలు అయితే మొత్తం కోసేస్తున్నాం. ఇంకా టమాటా పళ్ళు కలర్ భలే ఉంది, నాకైతే నచ్చింది ఈ కలరు. మీకు ఎలా అనిపించిందండి? బాగున్నాయా మీకు కూడా? మళ్ళీ దిగుతాయి లేదో పిందులు అనేది. చెట్టు అయితే బోడైపోయిందనమాట. చెట్టు ఉంటేనే అందంగా ఉన్నాయి కాయలు. మన హార్వెస్ట్ చూసారా ఎంత మండే ఎండల్లో కూడా. ఈరోజు గాలి ఎక్కువ ఉందండి మనకి. బంతిపళ్ళు చూసారా కవల పిల్లల్లో ఎంత బాగున్నాయో, ముద్దుగా రెండు కూడాను. ఈ 2 రోజులు ఇంట్లో పెడితే మాగిపోతాయండి. ఇంక అందుకే కోసాను అనమాట, పెట్టలు తినేసేస్తున్నాయని కోసాను. కాకరకాయలు లేవేంటా అని చూస్తున్నారా మీరు? కాకరకాయలు అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేసానండి నేను. ఇంకా టమాటాలండి, దొండకాయలు, బీరకాయలు, కాశీ టమాటాలు, చిక్కుడుకాయలు మొన్న ఎక్కువ వచ్చాయి కదా. ఈ ట్రిప్ అయితే పెద్ద ఏమి లేవండి. మీకు ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది? నచ్చిందండి? నచ్చితే పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ అయితే మాత్రం తప్పనిసరిగా పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.